నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, అసలు వీళ్ళకి నెలంతా కూడా ఏ రకంగా ఉండబోతుంది? హరిత గారు, మనం ఏప్రిల్ మంత్లో ఉన్నామండి. నవమి మనకి బాగా మోస్ట్ పాపులర్ అద్భుతమైన పండుగ. అది ప్రపంచం అంతా చేసుకుంటారు. నార్త్ సౌత్ అందులోనూ మన తెలుగు రాష్ట్రాలు ఇంకా బాగా వైభవంగా చేస్తారండి. ఇది మనకి ఎందుకంటే మనకి భద్రాచలం దగ్గర ఉంది కాబట్టి అనాదిగా మనం చేసుకుంటూ ఉన్నాం అనమాట. భద్రాచలంలో అక్కడ స్వామివారి కళ్యాణానికి ఏదైతే ప్రొసీజర్ చేస్తూ ఉంటారో అదే కళ్యాణం ప్రొసీజర్ మనం ఇక్కడంతా తెలుగు రాష్ట్రాలు చేసుకుంటామండి. యాక్చువల్గా మనకి నార్త్లో కానీ మనకి నేను కర్ణాటకలో కూడా ఉన్నాను, అక్కడ కూడా ఉంటారు, మ్యారేజ్ చేస్తారు, బట్ వాళ్ళ ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఈ స్వామివారు చేసే కళ్యాణాన్ని మనం కూడా ఒక ప్రామాణికంగా చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఏప్రిల్ మంత్లో అట్లాంటి గొప్ప విశిష్టమైన ఒక పండుగ ఉంది కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం. ధనుసు రాశికి శ్రీరాముడికి కూడా లింక్ ఉంది. అంటే ధనుసు రాశికి అధిపతి గురువు అండి. శ్రీరామచంద్రమూర్తికి ఒక గురువు కదండి, ఇద్దరు గురువులు ఉన్నారు. సో ఒక గురువు వచ్చేటప్పటికి బ్రహ్మ జ్ఞానాన్ని, ఓకే, ఒక గొప్ప వ్యక్తిగా ఉండాల్సిన లక్షణాలని ఎలా ఉంటే ఒక గొప్ప వ్యక్తిగా తయారైపోతారు, ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారని ఒక ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని వశిష్ఠ మహర్షి ఇచ్చారు. అలానే మన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి కదండి. అస్త్రాలు, శస్త్రాలు, తర్వాత యుద్ధ నైపుణ్యత, ఇదంతా మనకి విశ్వామిత్రుడు ఇస్తాడనమాట. అందుకని ఇద్దరు గురువుల దగ్గర ఉన్నారనమాట. అందుకని ఎంత దేవుడు అయినా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, గురువులు అనేది చాలామంది లైఫ్లో ఇంపార్టెంట్ అండి. నేను చాలామంది హారోస్కోప్లు నా దగ్గరకు వస్తుంటారు కదండి. వాళ్ళు చిన్నప్పుడు అప్ టు మన గ్రాడ్యుయేషన్ వరకు 20-23 ఏజ్లో మనకి జనరల్గా పేరెంట్స్ గైడెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇనీషియల్ జాబ్ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళకి డెప్త్ ఫీల్ అవ్వరు. కొత్తగా జాబ్ వచ్చింది, కొంతకాలం 1 year 2 year, ఒక్క స్టేజ్ మీదికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అదే టైంకి వీళ్ళకి ఏజ్ 30-35 అవుతుంది. మ్యారేజ్లో సెట్ బ్యాక్స్, పిల్లలు, ఇదంతా వచ్చేటప్పటికి చూస్తే ఈ సక్సెస్ పర్సనల్ లైఫ్లో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎదగటానికి కావాల్సిన జ్ఞానం లేదండి వాళ్ళ దగ్గర. నేను నిన్న కూడా ఒక హారోస్కోప్ చూశాను. వాళ్ళు కొంచెం కేర్ గిల్కి తీసుకొని ఉంటే ఇప్పుడు ఉన్న మనిషి 10 times మోస్ట్ పవర్ఫుల్గా తయారయ్యేవాళ్ళు. నేను అదే చెప్పాను, ఏమండి ఇక్కడ మీరు మిస్టేకులు చేశారు, ఇవి కనుక కేర్ చేసుకోనంటే ఈ పాటికి ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇలాంటి యొక్క జ్ఞానం మన మహర్షులు మనకి ఎక్కడో ఇచ్చారండి. ఆధ్యాత్మికమైన గ్రంథాల్లో విపరీతంగా ఇచ్చేశారు. బట్ మనం అది చదివే అంత స్పేసు, టైము మనకి లేదు. సో అందుకని మనకి మీరు చెప్పినట్లుగా గురువుల యొక్క జ్ఞానం మనకు చాలా అవసరం. మెంటార్స్, మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసులేని, కాలేదంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి మనకే డబ్బులు అనుకో, వాళ్ళకి ఎందుకు, ఇట్లాంటి ఆలోచనలు సహజంగా వస్తాయి. కానీ ఎప్పుడు ఒక గురువు ద్వారా సత్సంగ కనుక ఉంటే మన లైఫ్ చాలా ఫోకస్డ్గా ముందుకు వెళ్ళిపోతామండి. మనం ఇప్పుడే మన స్ట్రాటజిస్ట్ గురించి చెప్పుకున్నాం. మన మైండ్ చాలా థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకళ్ళు మనం ఇక్కడ పాయింట్ చెయ్యి అని చెప్పేవాళ్ళు కావాలండి. అందుకని గురువు ఉండటం చాలా ముఖ్యమండి, ఇంపార్టెంట్ కూడాను. అలానే మనకి శ్రీరామచంద్రమూర్తికి ఇద్దరు గురువులు ఉన్నారు. ఇద్దరు డి అంటే గురువులు మొత్తం. ఆయనకు అంత గొప్ప గురువులు ఆయన ఉన్నారు కాబట్టి శ్రీరామచంద్ర అంత గొప్ప వాళ్ళుగా తయారవుతారు. అంతే కదండి. ఆ జ్ఞానం మనలో ఉన్న ఒక తత్వం, మనలో ఉన్న అద్భుతమైన గుణాలను పెంపొందించి ఒక గొప్ప మనిషిగా కావాల్సింది ఇచ్చేది ఒక శక్తి గురువు దగ్గరికే ఉంటుందండి, వేరే ఎవరి దగ్గరికి ఉండదండి. అందుకని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ అంట. ఈ గురువు ఎవరో సాక్షాత్ పరబ్రహ్మ అంట. ఈ గురువు కదా, బ్రహ్మ విష్ణువు కాదు, వాళ్ళకంటే ఇంకా పెద్ద ఆయన ఎవరో ఉన్నారంట, పరబ్రహ్మని. వాళ్ళని కూడా సృష్టించిన వాళ్ళు ఉంటారంట, ఆయన అంటే గురువు. అందుకని గురువు గురించి మనకి లలిత సహస్రనామాలు కూడా చెప్తారండి. గురు రూపిణి, గురుమండల వాసిని, గురు రూపిణి, ఒక గురువు గురించి లలిత సహస్రనామాలో కూడా ఉంటుంది. అట్లానే మనకి కనకదార స్తోత్రం కూడా చదువుకుంటాం అందరు ధనం గల, అందులో కూడా గురువుకి సంబంధించి ఉంటుంది. గురువు అన్న మాట లేకుండా ఏ స్తోత్రం ఏది ఉండదు, అసలు ఏది జరగదు కూడా అండి. అందుకని ధనుసు రాశికి అధిపతి గురువు. అందుకని గురువు గురించి మనం చెప్పుకున్నాం. అలానే శ్రీరామచంద్రమూర్తి కూడా మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి చెప్పుకునే అదృష్టం కలిగింది. అందుకనే షో చక్కగా వెళ్ళాలంటే యాంకర్ కూడా అవసరం ఇలాంటి వాడు. లేదంటే నేను జ్యోతిషం ప్రిపేర్ అయ్యి వస్తాను, మీరు వేరే విషయాలు కరెక్ట్ చేపిస్తారు కాబట్టి. సో ఈ ధనుసు రాశి వాళ్ళు కనుక చూసుకుంటే సూర్య సంచారం మేషలో, బుధుడి సంచారం మీనలో, శుక్రుడు కూడా మీనలో ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అని ఉంటుందండి. దీని ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే మన మహర్షులు చాలా క్లుప్తంగా చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే వీళ్ళకి మనోరుజం మృతిం ధన ప్రాప్తి, అంతేకాకుండా సుఖ సుహృత అభివృద్ధి అని చెప్తారు. అంటే వీళ్ళకి
ఈ ధనుసు రాశి వాళ్ళకి మానసికంగా అప్పటిదాకా ఆందోళన పడుతూ ఉంటే అవి బ్రేక్ అయ్యి హ్యాపీగా వచ్చే మూమెంట్స్ ఉంటుంది. రెండోది, వీళ్ళకి 8th హౌస్లో మార్స్ ఉండటం వల్ల అంత సరిగా ఉండదు ఈ రాశి వాళ్ళకి. మృత్యుం అని చెప్తారనమాట. కొంచెం వీళ్ళకి ప్రాణహాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రాప్తి, చక్కగా ధనం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సుఖ సుహృత అభివృద్ధి, ఫ్రెండ్స్ తోటి తర్వాత చక్కగా ఆహ్లాదకరంగా ఉండి ఒక ప్రాస్పెరిటీ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇది వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది, కొంతమందిలోకి రాదండి. అంటే కేతు యొక్క వేద ఉండటం వల్ల. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల 11th హౌస్ దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం వీళ్ళకి బాగుంటుంది ఫస్ట్. రెండోది, సూర్యుడు వీళ్ళకి కొంచెం హయ్యర్ లెవెల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే 5th హౌస్ వచ్చేటప్పటికి హౌస్ ఆఫ్ స్ట్రాటజీస్ అంటారనమాట. మనం పెద్ద పెద్ద పనులు చేయాలి, ప్లానింగ్లు చేసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన అంత మైండ్కి సంబంధించినంత కూడా మనకి 5th హౌస్ అని చెప్తారనమాట. ఈ 5th హౌస్లో శుభగ్రహం ఉంటే మంచి మంచి పనులకి చక్కగా బ్రెయిన్ వాడతాం. ఈ 5th హౌస్లో సెకండ్ క్రూర గ్రహం ఉంటే చెడ్డ పనులు చేయడానికి ఈ బ్రెయిన్ వాడతారు అనమాట. కొంతమంది ఎలా వాడతారు బ్రెయిన్, ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టేసుకున్నాను నేను, అది ఎలా గెలవాలి, ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి. లేదంటే ఎలా స్మార్ట్గా మేనేజ్ మనం చేయాలి, ఇలా క్రూర బుద్ధి అంటారనమాట. వీళ్ళకి ఏమవుతుందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహలస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమస్తే రవే. 5వ ఇంట్లో కనుక రవి ఉండటంలో ధన ప్రవాహం అయితే ఉంటుంది, కానీ వాళ్ళకి సోమర్తనం ఉంటుంది, లేజినెస్ ఉంటుంది, మనస్తాపం, ఏదో ఒకటి టెన్షన్ పడుతూ ఉంటారు. అంతేకాకుండా సుహృత్వేషం, శత్రువులు వాళ్ళని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా, ధనవ్యయం కూడా ఖర్చు అవుతుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, బుద్ధి చాంచల్యం ఆప్నోతి. మనసు ఒక చోట ఫిక్స్డ్ చేయరనమాట. కాసేపు అటు ఇటు మూవ్ అవుతుంటుంది, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాసేపు కావాలంటారు, కాసేపు వద్దనుకుంటారు. హయ్యర్ లెవెల్లో వాళ్ళ బ్రెయిన్ అంతా కన్ఫ్యూజన్గా గురవుతుంటుంది అనమాట. అయితే మనకి నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారండి. వీళ్ళకి 11th హౌస్ 3rd హౌస్ అని చూడటంతో పాటు 8th హౌస్లో కూడా ఉండటం వల్ల వీళ్ళకి ఫస్ట్ బెనిఫిట్స్ ఏం చేస్తారంటే అండి, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, యత్న కార్య అనుకూలం అని చెప్తారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే పనిలో చక్కగా వీళ్ళకి అనుకూలంగా ఉండే రిజల్ట్ వస్తుంది. 3rd హౌస్లో కనుక ఉండటం వల్ల ఏమవుతుందంటే కోరుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి. ఇష్టసిద్ధి, ఓకే, విత్తలాభం, సదారోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ అని చెప్పండి, సుఖంగా ఉంటారు, డబ్బులు అంతా బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటాయి. అయితే 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే వీళ్ళకి మనకేం చెప్తారంటే ప్రవాస కార్యహాని, అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. లేదంటే కొంతమందికి ప్రవాసం ఉన్న పొజిషన్ వదిలిపెట్టేసి కొంచెం దూరంగా వెళ్ళే అవకాశం, ఉన్న ఊరిని వదిలిపెట్టి దూరం వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అనారోగ్యం, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రుణచ్ఛేద, ఎక్కువగా రుణాలు అప్పులు తీసుకోవటం వల్ల తద్వారా వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా యోగ్యతను ఇస్తాడండి. వీళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంటుంది, ఇంటిలోకి సంబంధించిన బంధువులకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. మనకేం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో స్వబుద్ధిర్బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠిసు భృగు సుఖే అంటే 4వ ఇంట్లో కనుక భృగు ఉంటే మనకి ఏం చెప్తారంటే స్వబుద్ధి, తన ఇష్టం వచ్చిన ప్రకారము చక్కగా ప్లాన్లు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది బంధు సన్మానం, బంధువులతో వీళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ, వీళ్ళు ఏం చెప్తారంటే స్త్రీలతో మాట్లాడటానికి ఆసక్తిగా ఉండటం, వాళ్ళతో కలిసి మాట్లాడుకోవటం, మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఎవరైనా కావచ్చు, స్త్రీ వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మదర్ పేరెంట్, లేదంటే ఆఫీస్లో అయితే కొలీగ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళలో విభేదాలు ఏమైనా ఉంటే చక్కగా అవి పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోతారు. ఇది మరి లేడీస్ అయితే జెంట్స్. ఎందుకంటే మన మహర్షులు, నేను మొదట్లో స్త్రీ అంటే చాలా మంది మెసేజ్లు చేశారు, ఏమైనా స్త్రీ అంటున్నారు, మరి పురుషుల సంగతి ఏంటి. అందుకని నేను మళ్ళీ పర్టికులర్ చెప్పాల్సి వచ్చేస్తుంది అనమాట ఈ విషయంలో. అందుకని ఇట్స్ అ వైస్ వర్సా. వాళ్ళకి పుత్రమిత్ర కళాత్రి బంధువులతో, అవునండి. తర్వాత పుత్రమిత్ర, ఇది యాక్చువల్గా మనకి యాన్షియంట్ స్క్రిప్ట్లో చెప్పారండి. ఇది ఏదైతే పురుషుడి పాయింట్ అని చెప్పి ఇట్ అప్లైస్ టు లేడీస్ కూడా అని చెప్తారనమాట. అందుకని చెప్పేసి పుత్రమిత్ర కళాత్ర బంధువులు అంటారు. పుత్రుడు, మిత్రుడు, కళాత్ర అంటే స్పౌస్, వాళ్ళతో బంధువులతో సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రొఫెషనల్లో వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది, మనీ గెయిన్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉందండి. వీళ్ళకి చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ మంత్ అంతా. ఒక రకంగా చూసుకుంటే ఒక కుజుడు ఇబ్బంది పెట్టేది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుంది. కొంచెం వీళ్ళు లేజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందండి. గురుగారు, మరి నక్షత్రాల వైపు నుంచి చూస్తే కనుక వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది?
నక్షత్రం వీళ్ళ కనుక చూస్తే వీళ్ళకి చాలా బాగుందండి. మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇందులో మూల వాళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది, ధన బాగుంటుంది, లాభప్రదంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము హాని అని రెండు చూపిస్తుందండి. బంధనం వచ్చేటప్పటికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ఎలా వెళ్తే బాగుంటుంది అని ఒక ఆలోచిస్తూ ఉండే స్టేట్లో మనకి ఏమంటారు, ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలా, ఇది మంచా చెడా అని ఒక మీమాంసతో గురయ్యే సిచ్యువేషన్ వాళ్ళకి చుట్టూ ఉంటుంది. వీళ్ళకి హాని జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ హాని కూడాను పర్టికులర్గా మనకి ఏమంటారు, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఏదో ఒక విషయంలో వాళ్ళు తలపెట్టిన ఒక పని కానీ ఒక వర్క్ కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి మధ్యలో ఆటంకాలు వచ్చి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, జయంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, ధనము విశేష ధనము కూడా ఉంది. వీళ్ళకి రెండు ప్రాబ్లంలో ఛాలెంజెస్ ఉంటాయి. ఏప్రిల్ 12కి ముందు ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. 15 days తర్వాత ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి లాస్ట్ ఏప్రిల్ 11th తర్వాత బంధనము, బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది. మనకి ఉత్తరాషాఢ చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం బాగుంది, విశేష ధనలాభం అంతా బాగుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇది చూసుకుంటే వీళ్ళకి ధనహీనత కూడా చూపిస్తుందండి. అంటే జయము ధనలాభంతో పాటు ధనహీనత, కొంచెంసార్లు వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఫస్ట్ 10 days ఆఫ్ ఏప్రిల్ మంత్ ఇవన్నీ చూసుకుంటే బాగుంది. వీళ్ళకి ఇంకొన్ని విషయాల్లో మూలా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ చాలా ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శుక్రుని వల్ల వేద ఉండటం వల్ల వీళ్ళకి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ స్త్రీలకి ఎవరికైనా ఇబ్బంది పడి ఆ ఇబ్బంది ద్వారా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళు ఎవరికైనా సర్కిల్లో వాళ్ళ ఇంట్లో కానీ స్త్రీలు ఎవరైనా ఉంటే, లేదంటే జెంట్స్ అయితే కానీ, లేడీస్ అయితే పురుషులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి ఎంత బాగోపోవటం ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది, దాని ద్వారా వీళ్ళకి మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చేసి చెస్ట్ కంజెస్టెడ్గా పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ ఇష్యూస్. మూలా నక్షత్రం వాళ్ళకు కూడా ఇదే విషయంగా ఉండి రాహుకేతువులు ఉత్తరాభాద్రం ఎఫెక్ట్ అవడంతో కొంచెం అనుకోని కారణాల వల్ల కొన్ని పనులు ఆటంకాలు సాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, మరి వీళ్ళకి ఎలాంటి పరిహార మార్గాలు చేసుకోవాలంటారు? ఈ మంత్ అంతా వీళ్ళకి చక్కగా విజయప్రదంగా చాలా బాగుంది. సూర్యుడు వీళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి టైం అనుకోవాలి. ఇన్ కేసు ఎవరికైనా కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుందండి, ఈ మంత్రం చదువుకోవాలి. దీనితో పాటు వీళ్ళు కొంచెము మనకేమంటే దిష్టి తగలటాలు, పీడలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయండి, సహజంగా ఉంటాయి అందరికీ. వీళ్ళకి అలాంటివి ఏమైనా ఉంటే కనుక మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనకి బుధుని వల్ల ఆ సిచ్యువేషన్ వస్తుందండి. బుధునికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడి జరగటం కానివ్వండి, గుళ్ళకి వెళ్ళటం, తర్వాత లక్ష్మీనారాయణని పూజించటము, ఇవి ధనలాభం కూడా చూపిస్తుంది. కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర, ఇలా లక్ష్మీకి సంబంధించిన వెంకటేశ్వర విష్ణుమూర్తి ఆలయాలు కనుక దర్శించుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఎవరైనా కనుక హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే మనకి పెంజర్లా అని ఉందండి, ఎక్కడ అది బెంగళూరు హైవేలో ఉంటుంది, 30 kilometers దూరంలో. అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారండి. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. అంటే గురుగారు, ఇక్కడ బంధించినట్టు ఉండే సిచ్యువేషన్ అనంత పద్మనాభ స్వామి గుడి పరిహారంగా చెప్తా ఉన్నారు ఎప్పుడు. సో అక్కడికి వెళ్తే కనుక మనకి ఆ బంధనం నుండి విడిపోయే అవకాశం ఉంటుంది. అంతే కదండి. అక్కడ అంటే మనకి బంధనం అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఎప్పుడైతే దానికి ఆపోజిట్ అంటే అనంత పద్మనాభం, అంటే ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి, అనంత పద్మనాభ స్వామి. అనంతం అంటే ఇన్ఫినిటీ, మనం ఒక ఇన్ఫినిటీ ఫ్లోలో ఉన్నాము అని ఆ బంధించబడినట్లు ఈ నారో కాకుండా మన మైండ్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి అనంత పద్మనాభ స్వామి. రెండోది బుధునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి కాబట్టి, పద్మనాభ స్వామి అగైన్ విష్ణుమూర్తి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అనమాట. అట్లా బుధగ్రహం నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. రైట్ గురుగారు. ఇంకేమైనా అంటే పరిహారాలు ఇంకేమైనా కనుక వీళ్ళు చేసుకుంటా అనుకుంటే వీళ్ళకి బంధించబడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. నేను జనరల్గా అందరికీ ఇళ్లలోనే చేయించుకోమని చెప్తాను, ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కాదని అనుకున్నప్పుడు వీళ్ళు శ్రీశైలం వెళ్ళేసి శిఖర దర్శనం, తర్వాత మనకి స్పర్శలింగ దర్శనము, ఆ తర్వాత చండీ హోమం అక్కడ చేయించుకున్నా కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం అండి హర్తి గారు. సో చూసారు కదండి, గురువు గారు చెప్పిన పరిహార మార్గాలు చేసుకుంటూనే ఎవరికైతే కొంచెం అధిక సంఖ్యలో
మనకి ప్రాబ్లమ్స్ వెంటాడుతూ ఉంటాయో, ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉంది, ఇది ఇలా సాల్వ్ కావట్లేదు అనుకునే వాళ్ళు గురుగారు చెప్పినట్టుగానే చండీ హోమం అలాంటివి ఇంట్లో ప్లాన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారు అన్ని వివరంగా చెప్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు.